ఎంతసేపు కూడా మన గురించి మనం ఆలోచించుకోకుండా అవతల వ్యక్తుల కోసం, వాళ్ళ సంతోషం కోసం పనిచేస్తూ ఉంటామో, అప్పటి వరకు కూడా మనకి నిజమైన సంతోషం అంటే ఏంటో తెలీదు. అవతల వ్యక్తుల కోసం, అవతల వ్యక్తుల్ని సంతోషపరచడం కోసం మన సంతోషాల్ని చంపుకోవటంలో తప్పేముంది? ఇది కూడా ఒక మంచిదే గదా! మంచిదేనండి ఎంతవరకు? మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా ఉన్నంత వరకు. ఎప్పుడైతే అవతల వ్యక్తుల కోసం శ్రమిస్తున్న క్రమంలో మనల్ని మనం బాధ పెట్టుకుంటూ ఉంటామో, మనకి ఇష్టం లేని పనుల్ని చేస్తూ ఉంటామో, పైకి సంతోషం ఉన్నట్టుగా నటిస్తూ లోపల దుఃఖపడుతూ ఉంటామో, అప్పుడు మనం అవతల వ్యక్తుల కోసం చేస్తున్న పని ఏదైతే ఉందో అది మనకు ఇష్టం లేదని అర్థం. ఇటువంటి వాటిని అర్థం చేసుకొని మనం ఆపేసేయాలన్నమాట. కంటిన్యూస్ గా ఎప్పుడూ కూడా అవతల వ్యక్తుల కోసమే శ్రమిస్తూ మనం వెళ్ళామంటే చివరి వరకు అదే అలవాటైపోతుంది. జీవితంలో ఎంత మంచి ఆనందం అనేది వచ్చినా సరే, అవతల వ్యక్తులు ఆనందంగా ఉన్నారా లేదా అని చూసి, దాన్ని చూసి మనం ఆనందించడానికి ప్రయత్నిస్తాం గాని, మనకి సొంతంగా ఉండే ఆనందాలన్నిటిని కూడా మిస్ చేసుకుంటూ, చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకనే మనకి మనం ఇంపార్టెంట్ ఇచ్చుకొని, ఆ తర్వాత ఎదుటి వ్యక్తుల్ని సంతోషపరిస్తే బావుంటుంది.